హాయ్ వ్యూవర్స్, దిస్ ఈజ్ 24 ట్రిక్స్ విద్యాలయం. నేను కూడా గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను, రాశాను. సో గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక ఎనాలిసిస్ చేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్నాను. అయితే ఒకప్పుడు 2004, 2008 ఉమ్మడి రాష్ట్రంలో కానీ 2016 తెలంగాణలో కానీ గ్రూప్ 2 ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ సింగిల్ లైన్స్ క్వశ్చన్స్ ఉండేవి. సో కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ 450, 430, 420 అలా ఉండేవి. కానీ ఈసారి 2024లో నిర్వహించిన ఎగ్జామ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ పేపర్ వచ్చేసి పేపర్ స్టాండర్డ్ అనేది సివిల్ స్టాండర్డ్ స్థాయిలో వచ్చింది. కాబట్టి మనం ఒక క్వశ్చన్ పేపర్ని తీసుకున్నట్లయితే పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ లేదా పేపర్ 3 కానీ పేపర్ 4 కానీ ఏ పేపర్ తీసుకున్నా కానీ 150 క్వశ్చన్స్కి ఒక్కొక్క దాంట్లో ఆప్షన్స్ ఒక్కొక్క క్వశ్చన్ కింద 4 ఇచ్చి 3 సరైనవా, 2 సరైనవా, ఏబిసిలు సరైనవా, ఏబి సరైనవా, 1 సరైందా అని అడిగారు. అంటే ఒక్కొక్క దాంట్లో ఇండైరెక్ట్గా 150 మార్క్స్ అంటే 150 × 4 600, 600 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్లీగా 400 నుంచి 600 క్వశ్చన్స్ అడిగారు. సో దీన్ని బట్టి చూస్తే మనం పేపర్ కట్ ఆఫ్ అంచనా వేయడం అనేది చాలా కష్టమైంది. సో ఒక్కొక్కళ్ళు 390 అని, 80 అని, 70 అని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చేసి చెబుతున్నారు. కానీ దాన్ని ఎక్స్పెక్టెడ్ చేయడం చాలా కాంప్లికేటెడ్. సో నేను కూడా మన క్వశ్చన్ పేపర్స్ బాగా రివైజ్ చేసి చూస్తే పేపర్ స్టాండర్డ్ బట్టి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతవరకు ఉండవచ్చు అని మేబీ ఒక 10 మార్కులు అటు ఇటుగా ఉంటుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. పేపర్ 1 చూసినట్లయితే 80, 85, 90 అంటున్నారు. కానీ కొందరికి ఈ పేపర్లో ఒక 5 నుంచి 10 మార్క్స్ ఎక్కువ వచ్చినా తర్వాత పేపర్లో తక్కువగా రావచ్చు. సో వాళ్ళకి కూడా 90 మార్క్స్ అనేది కూడా కష్టమే. కాబట్టి 80, 85, 90 వస్తే గ్రేట్ అనాలి. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం 75 వస్తే రేస్లో ఉన్నామని, 85 వస్తే సేఫ్ స్కోర్ అని భావించవచ్చును. పేపర్ 2 వచ్చేసి 85 మార్క్స్ వస్తే రేస్లో ఉన్నామని, 90 వస్తే సేఫ్ స్కోర్ అని భావించవచ్చును. పేపర్ 3 వచ్చేసి 90 మార్క్స్ వస్తే రేస్లో ఉన్నామని, 95 వస్తే సేఫ్ స్కోర్ అని మనం భావించవచ్చును. ఇక పేపర్ 4లోకి వచ్చేసి పేపర్ 4లో 90 వస్తే రేస్లో ఉన్నామని, 100 వస్తే సేఫ్ స్కోర్ అని మనం భావించవచ్చును. టోటల్గా అన్ని సబ్జెక్టులు కలిపి 340+ వస్తే రేస్లో ఉన్నామని, మరియు కొన్ని జోన్లలో రిజర్వేషన్ పరంగా కొంతమందికి సేఫ్ స్కోర్ 340+ వస్తే, ఇంకా 370+ వస్తే సేఫ్ స్కోర్ అని మనం భావించవచ్చును. ఇది 2024 డిసెంబర్లో తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 2 యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది ఎవరు కూడా నిజమని భావించవద్దు.